ఈ సభలో ఆశీనులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, ఎదురుగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చిన్నపిల్లలకి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నా మిత్రుడు రాఘవ, మేమిద్దరం 6వ తరగతి నుంచి దాదాపు ఇంటర్మీడియట్ వరకు టీఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాం. రాఘవాతో వాళ్ళు వాసవి గ్రంథాలయం వీధిలో ఉండేవాళ్ళు. అక్కడ పరిచయం నాకు, వాడి ఇల్లు అక్కడ ఉన్నట్టుగా. అప్పుడు పోయినప్పుడు వాళ్ళ అమ్మగారు కనిపించేవాళ్ళు. ఎప్పుడు నవ్వుతూ పలకరించేవాళ్ళు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఎక్కడ కనపడినా నవ్వుతూ పలకరించేవాళ్ళు. చాలా మృదు స్వభావం. చాలా అసలు అప్పుడు చూస్తుంటేనే అసలు మా మిస్సెస్ ఉంటుంది, ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ విజయ కార్యక్రమాల్లో చాలా చక్కగా పాల్గొంటూ వచ్చేది. వాళ్ళ సార్ ఏంటి విజయ్ ఎప్పుడు కనిపిస్తుంటారు, ఇంట్లో అలవడాలనుకుండేది. ఎందుకు కనిపిస్తారమ్మా, ఆయన చాలా మంచివారు. ఆయన అసలు ఆమె బాగా కోఆపరేట్ చేస్తూ చక్కగా ఇప్పుడు కూడా ప్రతి వాళ్ళ విజయం కనుక భర్త విజయం ఇక్కడ అది చక్కగా అందరికి సహకరించేవాడు. అయితే మేము చదువుకున్న పాఠశాల బ్రాహ్మణపాలెం పాఠశాల, అది ఎప్పుడో మూతపడుతుంది అనుకున్నాం మేము. కానీ అటువంటి పాఠశాలని ఈ రోజు మంచి స్థితికి తీసుకోవడానికి తను కృషి చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా మా పాఠశాల చదువుకుంటే మేము ఈ రోజు సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే మాకు ఓనమాలు నేర్పించిన పాఠశాల 5 సంవత్సరాలు 1 నుంచి 5 వరకు ఆ స్కూల్లో చదువుకున్నాం మేము. ఆ స్కూల్కి ప్రధానోపాధ్యాయుడిగా చేయడం తన అదృష్టంగా భావిస్తూ ఈరోజు మా పూర్వ మిత్రులు, ఆ పాఠశాల పూర్వ విద్యార్థులు ఎక్కడున్నామో తెలియదు అందరం కానీ ఈరోజు మా పూర్వ విద్యార్థులు తరఫున సార్ని మేము అందరి తరఫున కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి యొక్క జీవితం నెక్స్ట్ జరగబోయే జీవితం మంచి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆశించి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.